హైదరాబాద్ ప్రాంతంలోని కుకట్పల్లి శాంతినగర్లో మహిళ నిరసన చేపట్టింది. ప్రసవానికి పుట్టింటికి వెళ్లి తిరిగి వచ్చేసరికి భర్త ఇల్లు అమ్మేశాడని బాధితురాలు నిఖిత ఆరోపించింది. పెళ్లి సమయంలో కట్నంగా ఇచ్చిన డబ్బులతో కొన్న ఇంటిని భర్త కిరణ్ భార్యకు తెలియకుండానే అమ్మేశాడు. దీంతో ఇంటి ముందు బైఠాయించి నిఖిత నిరసన చేపట్టింది. తన పేరు మీద ఉన్న ఇల్లును వేరే వాళ్లు ఎలా కొంటారని బంధువులతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పేరు నిఖిత అండి. మా ఆయన పేరు నల్లూరి శ్రవణ్. నాకు అక్టోబర్ 2020లో పెళ్ళయిందండి. నేను ఒక ఐటీ ఉద్యోగిని. నేను కడుపు అయితే మా ఇంటికి వెళ్ళానండి ప్రెగ్నెంట్గా. వెళ్ళి వచ్చేసరి ఇప్పుడు పాప పెద్దదైనాక నేను వచ్చానండి. మా ఇంటికి వచ్చేసరికి ఇల్లు తాళం వేసింది. లాక్ తీయమని అడిగితే వేరెవరో కనిపిస్తున్నారండి. ఎవరు మీరు అంటే మేము ఇంటికి ఓనర్స్ అని అంటున్నారు. నాకు తెలియకుండా ఇల్లు అమ్మారని తెలిసిందండి ఇప్పుడు వాళ్ళు అన్నదాన్ని బట్టి. ఎలా అమ్మారు అని అంటే వీళ్ళు యాక్చువల్గా మాకు కొంచెం డెలివరీ ప్రెగ్నెంట్ ఉన్నప్పటి నుంచి చిన్న చిన్న మనస్పర్ధలు లాంటివి ఉంటే మాట్లాడారండి. ఆ రోజు వీళ్ళందరూ వచ్చారు పెద్ద మనుషులాగా. ఈరోజు మేమే కొన్నాము అని అంటున్నారు. డాక్యుమెంట్స్ చూపించమంటే చూపించట్లేదు. ఓనర్ రమ్మంటే రావట్లేదు. సెల్లర్ ఓనర్ ఎవరు ఉండట్లేదు. మమ్మల్ని ఇక్కడే మార్నింగ్ నుంచి ఇక్కడే కూర్చోబెట్టారండి. నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేద్దామని అనుకుంటున్నాను. ఇల్లు తీసుకోవడం డౌన్ పేమెంట్ మా పేరెంట్స్ ఇచ్చిన డబ్బులతోనే తీసుకున్నామండి. లోన్ కూడా ఇద్దరం కలిసే పెట్టాము. ఈఎంఐ కూడా నేను చేశానండి. నా వంతు కాంట్రిబ్యూషన్ నేను చేశాను. ఇప్పుడు సడన్గా వీళ్ళెవరో వచ్చి నేను ఓనర్స్ అని చెప్తున్నారు. నా కన్సెంట్ లేకుండా వీళ్ళు ఎలా అమ్మారు, ఇల్లు ఎలా అమ్మారు, వీళ్ళు ఎలా కొన్నారు అనేది అర్థం కావట్లేదు. కనీసం డాక్యుమెంట్స్ చూపించమంటే డాక్యుమెంట్స్ చూపించట్లేదు. లాక్ కూడా తీయట్లేదు. మార్నింగ్ బీఆర్ఎస్ వాళ్ళు అనవసరమైన